నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ గోదావరి తీరంలో పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. వేల సంఖ్యలో చేపలు చనిపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. నీరు కలుషితమయ్యాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చేపల మృత్యువాతపై జిల్లా మత్స్యశాఖ అధికారులు విన్నవించినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. అధికారులు స్పందించి నీటి నమూనాలను సేకరించినట్లు మత్స్యకారులు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలు తగ్గడంతో వలస చేపలకు ఆక్సిజన్ తక్కువయ్యి చనిపోతున్నాయని మత్స్యశాఖ అధికారి రాజనర్సయ్య స్పష్టం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అంటే ఇప్పుడు నిర్మల్ జిల్లా మరియు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 70 గ్రామాల లోపల చేపలు మృత్యువాత పడుతుందని చెప్పి మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. దానిలో భాగంగా వారం కింద కూడా మా దృష్టికి వచ్చింది. అప్పుడు మా ఎఫ్డిఓను మా ఫీల్డ్ మెన్ ఇక్కడికి పంపించడం జరిగింది. చేపల శాంపిల్స్ అనేటువంటి తీసుకున్నారు. తర్వాత వాటర్ శాంపిల్స్ కూడా తీసుకున్నాం. ఇది మార్చి ఏప్రిల్ మాసం లోపల నీరు బాగా తగ్గుతుంది. ఆ టైం లోపల ఈ బ్యాక్టీరియా లోడ్ అనేటువంటిది ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ బాగా తగ్గుతుంది. ఆ టైంలో ఈ చేపలు అనేటువంటి మృత్యువాత పడతాయి. దానిలో ముఖ్యంగా బొచ్చ రవాట చనిపోతుంది. ఇప్పుడు మనకు ఎక్కువ కనబడుతుంది శాంపిల్స్ కూడా బొచ్చ ఉన్న కొన్ని మిశ్రమ రకాల చెందిన చేపలు కూడా చనిపోయినాయి. సైంటిస్టులను తెప్పించేసి దీన్ని చనిపోవడానికి కారణం ఏమిటో మనం నిర్ధారణ చేసిన తర్వాత కానీ చెప్పలేము. కానీ ఎక్కువగా శాతం గత 7-8 సంవత్సరాల కిందట రెడ్ రాట్ డిసీజ్ వచ్చింది, రెడ్ టైల్ డిసీజ్ అని. దానివల్ల ఈ చేప తోక దగ్గర కానీ, కడుపు దగ్గర కానీ, ముక్కల దగ్గర కానీ, మూతి దగ్గర కానీ రక్తం కారుతుంటుంది. ఇది సేమ్ అదే రకమైన డిసీజ్ అనిపిస్తుంది. దానికోసం అంటే నివారణ ఉంది, కానీ పెద్ద 1 లక్ష ఎకరాల విస్తీర్ణం ఉంది కాబట్టి మనం నివారణపై చెప్పలేము. దీని విషయాన్ని మత్స్యశాఖ